ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. ఏంటండి అంత హుషారుగా ఉన్నారు? గుడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్? అది గాని చెప్పాలంటే నువ్వు ఎగిరి గంతేస్తావు తెలుసా? అవునా? ఏంటో చెప్పండి మరి. ఈరోజు ఉగాది కదా. అవును. నాకు ఆఫీస్ లో 25,000 బోనస్ ఇచ్చారే. ఏం చేసావే? ఎగిరి గంతేస్తానండి. ఉగాది రోజు బంగారం కొంటే మంచిదంట. ఉగాది రోజు బంగారం కొంటే మనకు మంచిది కదే, షాపోడికి మంచిది. షాపోడికి ఆయన అక్షయ్ కుమార్ రోజున బంగారం కొంటే చాలా మంచిది. అక్షయ్ కుమార్ కాదే, అక్షయ తృతీయ. అక్షయ తృతీయ. ఫోన్ ఒకసారి మాట్లాడండి. ఎవరు? మా డాడీ. నువ్వు? నేను మా డాడీ కొడుకుని. సురేష్, అరే నువ్వా? ఏంట్రా ఇన్ని ఇయర్స్ తర్వాత? ఏంటి నీ కొడుకా? అవునరా, అస్సలు పొలుగులే వీడికి. కానీ హెయిర్ స్టైల్ సూపర్ గా ఉంది, డ్రెస్ మెయింటెన్స్, వాచ్, షూ చూడడానికి మనోడు హీరోలో ఉన్నాడని ఫీల్ అవుతున్నాడు. అంత చెప్పాడికి నేను చెప్తాను అడిగి. సరేనా? నువ్వు ఇక్కడ ఉండు, నీ విషయం వచ్చి దాని విషయం మర్చిపోయాను. ఆంటీ పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఎల్దయ్యా. అయ్యి నిజంగా వెళ్ళిపోయింది అంకుల్. ఎల్దయ్యా. ఏంటి అంత నమ్మకం? దాని పుట్టిల్లు ఇదే. ఇదే మీరు ಎಲ್ಲಾರು కొంచెం ఉండిపోయాను ఇక్కడే. బాగున్నారా? పిల్ల పాప ఎలవల ఉండు. ఏం చేస్తున్నావు? కూతురు వచ్చింది అల్లుడు రాడా అని. ఏంటి? కూతురు వచ్చింది కదా అల్లుడు వస్తాడు. ఈడే అల్లుడు. అంకుల్ అతను మా అల్లుడు. మీ అల్లుడా? అతనికి ఏమో ప్రాబ్లం ఉందా ఏంటి? ప్రాబ్లం అంటే ఇదేంటి? ఇది చైర్ దేంతో చేశారు? టేక్ చెక్క. అందులో టేక్ తీసే. అంటే మీ ఓడు చెక్క పక్క పక్క. అమ్మా ఏమ్మా అల్లుడు ఎలా ఉన్నారు? డాక్టర్ ఏమన్నారు? అంటే ఫ్యూచర్ లో ఏంటి అలా చూస్తారు? ఇంటి చుట్టూ వచ్చిన పరువు కాపాడండి ప్లీజ్. ఎందుకలా అల్లుడు గారిని అరుస్తారు? సంక్రాంతి పండుగ అలానే అరిచారు మీరు. ఎప్పుడు నాకు బాధ తప్పు వస్తాయి గారు. ఇంట్లోనేమో మీ కూతురు, ఇంటికి వస్తేనా కనీసం అల్లుడు వచ్చాడని చెప్పి మర్యాదలు చేయకుండా ఎప్పుడు పడుతూ వావ్ యు సో హాట్. థ్యాంక్ యూ. ఏంటిది? ఏమైంది? మీరు ఇంకొంచెం రావడం లేట్ ఉంటే ఏమైంది తెలుసా? లేట్ అయ్యేది అంటే చుట్టాల అబ్బాయి ఇంటి పండుగ వచ్చాడు. ఏంటో బిహేవియర్? నేనేం చేశాను? ఏం చేయడం? ఏం చేశాడు మీరు? వేడి నీళ్ళు పెట్టాను, స్నానం అందంతో చేస్తారు లేకపోతే పసుపుతో చేస్తారని అడిగాను. తప్పే ఉంది? అంటే పగాడు పసుపు ఎందుకు చేస్తాడు? సబ్ పెట్టుకుంటాడు. మీ బిహేవియర్ బాగా ముందు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోండి మీరు. మీరు జిమ్ చేస్తారా? జిమ్ చేస్తారు. అది యాక్చువల్ అలా చేయరు, అది రాంగ్. మరి ఇంకెలా చేస్తారు? అల్లుడు గారు ఇది కరెక్ట్ కాదు. ఏం కరెక్ట్ గా? ఏం చేస్తారు అబ్బాయిని? నేను స్టార్టింగ్ లోనే వచ్చేసారు మీరు. నా పరువు పోతలేడు గారు. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వాడి. ఆయన ఏం చేస్తున్నారు అడగండి. మీరేం చేస్తున్నారు అక్కడ? నేనేం చేయలేదు అంకుల్, నేను ఇక్కడ జిమ్ నేర్పిస్తున్నాను అంకుల్. నేను నేర్చుకుంటున్నాను. అంకుల్ నాకు చాలా భయం ఉంది అంకుల్. అసలు ఇప్పుడు దాకా నేను ఆడ వాసన ఎరగను, అలాంటిది మీ అబ్బాయి నన్ను. మంచి డైలాగ్ కదా ఇది. పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చాడంటే. హలో, హాయ్. వాట్ ఆర్ యు డూయింగ్? ఎక్సర్సైజ్ చేస్తున్నా. ఓ అది ఇలా కాదండి, ఎరోబిక్స్. నేను చెప్పాను. ఏమైంది బాబు? ఏమైంది? మీ అల్లు నన్ను ఏం చేస్తారు మీరు? ఎందుకు అసలు మీరు మనిషి దున్నపోతా? మీకు సిగ్గు ఉన్నది ఎందుకు అసలు? ఎవడనుకున్న ఎందుకు అసలు? నా ఫ్రెండ్ కొడుగాడు. అంకుల్
నన్ను నోటు పట్టుకొని పిసికేశాడు అంకుల్. సారీ బాబు ఏమనుకోవద్దు, నేను చూసుకుంటాను. వాటర్ తాగడానికి వచ్చే దాహంగా ఉందని. వాటర్ తాగడానికి వచ్చారా? నేను మిమ్మల్ని చూడగానే ఫస్ట్ టైం ఇష్టపడ్డాను. నేను ఎప్పుడో ఇష్టపడిపోయాను. అవునా? నాకు ఎందుకో మీరు బాగా నచ్చారు. మీరు పిచ్చి పిచ్చిగా నచ్చారు. మరి మనం మాట్లాడుకు ఏం జరిగింది? మీ అల్లుండి అడగండి ఏమైందో. చూడండి మామయ్య గారు ఏం చేయడు. నేను అక్కడ పడుకుంటాడు, లోపలికి వచ్చేదేదో చేస్తున్నాడు. ఇంట్లో మగాళ్ళు ఉంటానా వద్దా? చూసారా వీడి ముఖం చూసినప్పుడు అర్థమైంది వీడు ఎంతమంది కాటేశాడు అని. కనీసం బ్రష్ అని చేద్దాం. పేస్ట్ ఏం చేస్తున్నావు రాంప్రసాద్? పేస్ట్ కొడుతున్నాను, లోపల ఉన్నది వస్తుందేమోనని. కొత్తది కొనుక్కోవచ్చు కదా. నీకేం తెలుసు రష్మి మా బ్యాచలర్ కష్టాలు. 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 10 రోజులు ఆలోచిస్తాం తెలుసా. అవునా? ఒక పూటకు రోజు భోజనం చేస్తాం, 2 రోజులకు ఒకసారి టిఫిన్ చేస్తాం. మరి మందు? అదేంటో మందు మాత్రం రోజు తాగుతుంటే అర్థం అవదు. 100 రూపాయలు లేదని బాధతో 200 అప్పు చేసి మరి తాగేస్తాం ముందు. ఏం సార్ అవునా కదా? మీరు పాడైపోయారా నన్ను కలవకండి. మీరు స్పాయిల్ నాశనం అయిపోయి బ్యాచ్. నేను బ్యాచలర్ చెప్తున్నాను నేను సార్. కూడా అలా ఎప్పుడు చేయలేదు. బ్యాచ్ మంచిగా చదువుకున్నాను, మీలాగా పొరంబోకులు కాదు. అవి మా బ్యాచలర్ కష్టాలు. నీళ్ళు లేవు స్నానానికి. తీసుకోండి తీసుకోండి. నీకు ఎంత కావాలి? 1,00,000 కావాలా? తీసుకో. డ్రైవర్ ఏ కార్ తీస్తున్నావు ఈ రోజు? BMW వద్దు, తాజ్ బంజార్ ఎందుకయ్యా? నోబెటల్ తీసుకోదా? ఓకే ఎక్స్క్యూజ్ మీ. బిర్యానీ ఒకటి అండ్ ఫ్రైడ్ రైస్ ఒకటి. ఓకే కర్డ్ రైస్ కూడా. ఎస్ ఎస్ సూపర్. కళ ఏమొచ్చింది? నోబెటల్కి వెళ్ళాను. ఆహా మంచిగా అన్ని బిర్యానీ గిర్యానీ కర్డ్ రైస్ కూడా తినేసాను. ఒక 5 నిమిషాలు పడుకో. ఎందుకు? అలా పాన్ కూడా వేసుకొచ్చిద్దు. వెళ్తాను. నీకేమైనా పార్సిల్ కావాలా? చెప్పు కామెడీలు చేస్తున్నాడు రా. సర్లే ఎందుకు గానీ ఓనర్ వచ్చాడు, ఈ నెల ఇంటరెంట్ అంటున్నాడు. అప్పుడే తెలుసులే 15,000 కదా. ఆ 7,000 7,000 సగం సగం. కరెంట్ బిల్ వచ్చింది 2,000. సగం సగం వెయ్యా. నేను 500 ఎత్తా. అదేంటి రోజు ఫ్యాన్ ఆన్ చేసి ఎవడ పడుకుంటున్నాడు రా ఇంట్లో? నేనే ఫ్యాన్ వేసి పడుకుంటున్నా, నువ్వు కూడా పడుకుంటున్నావు కదా. నువ్వు వచ్చి పడుకున్నప్పుడు ఫ్యాన్ ఆన్ అయింది. నన్నేం చేయమంటావు? సరే టీవీ రిపేర్ చేయించాను. ఎంత? 5,000 అయింది. నేను 2,000 ఇస్తా. సర్లే ఇవ్వు. ఇదిగో. అదేంటి ఏమనుకుంటే తీసుకున్నావు? 1000 రూపాయల బిల్లు అయింది యాక్చువల్ గా. నా మీద పేపర్లు వేస్తామైంది. నా రేంజ్ ఏందో తెలుసా? నేను ఎంటెక్ చేశా. ఏంటి? ఎంటెక్ చేశా. నేను బీటెక్ చేసా. ఒరే నీకు అర్థమవుతుందా? నీకంటే ఎక్కువ నేను ఎంటెక్ చేశా. తెలుసురా, ఎంటెక్ చేస్తే పేపర్లు వేయాలని చెప్పి బీటెక్ తాపేసా. ఏం చేస్తున్నారా? మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాను రా. ఒంట్లో బాగోలేదు, వేడి చేసిందని చెప్పాను. అయితే రోజు కొబ్బరి బొండ నీళ్ళు తాగని చెప్పాను. బొండ ఒకటి దాచుకుని నీళ్ళు వాటర్ కోసం తాగుతున్నా. అవును ఇంటర్వ్యూకి వెళ్ళగా ఏమైంది? ఇంటర్వ్యూకి వెళ్ళాను. వెళ్ళగానే గడియారం చూపించి టైం ఎంత అని చెప్పాను. చెప్పావా? 12:30 అని చెప్పా. పంపించాడు. ఎందుకలాగా? యాక్చువల్గా ఇంటర్వ్యూ 10:30కి రా.